ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేశామంటూ చెప్పారు. రాష్ట్రంలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తున్నాయంటూ ధీమా వ్యక్తం చేశారు. కడప ఎంపీ సీటును కూడా గెలవబోతున్నామంటూ తెలిపారు. 3 పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఇందులో చంద్రబాబు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఒక్క స్కాండల్ కాదు, ఒక్క స్కామ్ కాదు, మీరు ఏది చూసినా, ఏ స్కీమ్ చూసినా ఆ స్కీమ్ ఒక స్కామ్ ఉంటుంది. దానికోసం డిజైన్ చేశారు. అందుకే మీ అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మిగిలిన విషయాలు కూడా మనం మహాడుకోవాలి, ప్రెస్ను పంపించేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100కి 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి. ఎంపీల్లో 24+, 25 గెలిపించుకోగలిగితే చరిత్ర, నాకేం అనుమానం లేదు. కడప కూడా మనమే గెలవబోతున్నాం, నాకు అనుమానం లేదు.